హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ప్రెజెంట్ మనం కౌశలం అనే పేరుతో దీనికి సంబంధించి పిలవడం అయితే జరుగుతుందండి. దీనికి సంబంధించి ప్రీవియస్గా మనం 2 వీడియోలు అయితే చేసుకోవడం జరిగింది. మొదటగా సచివాలయ సిబ్బంది ద్వారా దీనికి సంబంధించిన సర్వే అనేది జరిగింది. తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే నేరుగా అప్లై చేసుకోవడానికి లింక్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఈ లింక్ ప్రొవైడ్ చేసినప్పుడు మనం వీడియో చేసుకున్నాం, ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనే విషయాలు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం అయితే జరిగిందండి. ఇప్పుడు దీనికి సంబంధించి లేటెస్ట్ ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే ఈ కౌశలం సర్వేలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్ అనేది రానున్న వారం రోజుల్లో కండక్ట్ చేయడానికి ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుందండి. సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ పాస్ అయ్యాయి. ఎక్కడైతే ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఎంతమంది అయితే ఏరియా బేస్ చేసుకొని ఎంతమంది అయితే అటెండ్ అవ్వబోతున్నారు ఏంటి ఇలాంటి వివరాలన్నీ కూడా సేకరించడానికి, అలాగే ఎక్విప్మెంట్ కూడా ఏర్పాటు చేసుకోమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ అయితే రావడం అయితే జరిగిందండి. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం 27,92,000 మందికి సంబంధించిన ప్రీ పాపులేట్ డేటా సంబంధిత సచివాలయ సిబ్బంది లాగిన్లో అయితే పుష్ చేయడం అయితే జరిగిందండి. వీళ్ళలో 16,46,000 మంది మాత్రమే ఎన్రోల్ చేసుకున్నారు. అట్ ద సేమ్ టైం ఏదైతే లాగిన్ మనకి లింక్ అనేది ప్రొవైడ్ చేశారో ఆ లింక్ లో కూడా చాలా మంది ఎన్రోల్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. ఇంచుమించుగా 11 లక్షల మందికి సంబంధించి ఏదైతే ఈ కౌశలం సర్వే ఉందో దీంట్లో ఎవరు పార్టిసిపేట్ చేయలేదండి. ఈ పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి నాట్ ఇంట్రెస్టెడ్ ఆప్షన్, అట్ ద సేమ్ టైం డెత్ ఆప్షన్, మైగ్రేషన్ ఆప్షన్ ఇలాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేసి క్లోజ్ చేయమని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఆదేశాలు అయితే రావడం అయితే జరిగిందండి. వీళ్ళలో ఎవరైతే ఈ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ లో పార్టిసిపేట్ చేసి ఈ సర్వేలో పార్టిసిపేట్ చేశారో వీళ్ళందరికీ కూడా ఎగ్జామినేషన్ అయితే ఉండబోతుందండి. దీనికి సంబంధించి మీకు రానున్న 2-3 రోజుల్లో మీరు ఏదైతే ఫోన్ నెంబర్ ఇవ్వబడిందో ఆ నెంబర్కి కానీ లేదంటే మెయిల్ కానీ మెసేజ్ కూడా వస్తుంది. మీరు అందరూ కూడా ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలి. ఎగ్జామ్కి అటెండ్ అయిన తర్వాత మీరు క్వాలిఫై అయిన దాన్ని బట్టి సంబంధిత కంపెనీలు ఏవైతే ఉన్నాయో మీ క్వాలిఫికేషన్ బట్టి ఆ కంపెనీల రిక్వైర్మెంట్ బట్టి మీ ప్రొఫైల్ అనేది కూడా ఫార్వర్డ్ చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుందండి. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుందని క్లారిఫికేషన్ లేదు. ప్రస్తుతానికి ఎగ్జామే ఉండబోతుందని చెప్పేసి మనకి అఫీషియల్గా రావడం అయితే జరిగింది. ఏవైనా అప్డేట్స్ వస్తే నేను ఖచ్చితంగా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి. ప్రస్తుతానికి ఎగ్జామ్ అయితే ఉండడానికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మీలో ఇంకా ఎవరైనా సరే ఈ సర్వే ఏదైతే ఉందో ఈ సర్వేలో పార్టిసిపేట్ చేసి ఉండకపోతే మాత్రం మీకు ఇదే వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తానండి. దీంట్లో ఎన్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఓకేనండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. దీనికి సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు ఎగ్జామ్ ప్యాటర్న్ ఇలాంటి ఏమైనా రిలీజ్ అయితే మీకు ఇమీడియట్గా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తానండి. ఓకేనండి, థ్యాంక్ యూ.